ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్ యూ. అసలు 100 టైమ్స్ ప్రేర్ చేసి వచ్చింది ఎవరికైనా సరే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరికి చాలా బిగ్ థ్యాంక్స్ చెప్పాలి, హారిక కానీ అనిక్ కానీ. సో ఎందుకంటే ఆబ్వియస్గా వాళ్ళ బిజీ షెడ్యూల్ అయినా సరే పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ కోసం ప్రయారిటీ ఇచ్చారు. మేబీ నేను ఇవ్వకపోవచ్చాను. సో సెకండ్ టాపిక్ వస్తే ఫాదర్ గురించి. సో ఎవరికైనా ఫాదర్ అంటే ఒక ఎమోషన్. కానీ ఏంటంటే మాకు ఒక 6th క్లాస్, నేను అన్నీ 10th క్లాస్ ఉండేటప్పుడే మేబీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల బయటకు వెళ్ళడం జరిగింది. అయినా సరే ఏమాత్రం తగ్గకుండా వాళ్ళు వెళ్ళింది కూడా మా కోసం అని ఆలోచించాం. కాబట్టి మేము కూడా మిస్ అయిన ఫీలింగ్ అయితే ఎప్పుడు రాలేదు మాకు. ఓకే, ఫాదర్ ఉన్నారు పక్కన. ఎందుకంటే వీక్లో అప్పుడు ఫోన్స్ కూడా తక్కువ, ఎందుకంటే అప్పుడు మొబైల్స్లో. కానీ ఎప్పుడు ఆ ఫీలింగ్ అయితే రాలేదు. ఇప్పటికీ డాడీకి ఉంటుంది ఫీలింగ్ ఏంటి, వాళ్ళ మదర్తో ఎక్కువ క్లోజ్, నాతో తక్కువ మాట్లాడతారని. అదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయండి. అది జరిగే అది ఫుల్ రాంగ్ ఎగ్జామ్షన్. అది అక్కడ క్లోజ్ ఎందుకంటే ఎదురుగా ఉంటారు కాబట్టి, అంతేగాని మీతో తక్కువ అక్కడ ఎక్కువ నేను కాదు, ఇద్దరే మాకు ఈక్వల్. సో ఫస్ట్ ఆబ్వియస్గా. సో ఆల్వేస్ వీల్ ఆల్వేస్ సో మచ్ అందరూ. సో దాంట్లో అయితే నో డౌట్. సో ఇంకోటి ఏంటంటే ఇన్స్పిరేషన్గా కూడా తీసుకునే రోజులు ఉన్నాయి మీ దగ్గర నుంచి. ఎందుకంటే మీ ఫ్యామిలీ ఒక పెద్ద ట్రబుల్ నుంచి వచ్చినా సరే మీరు ఒకలే ఓన్ షోల్డర్ మీద వేసుకొని ఎంతవరకు తీసుకొచ్చింటే అదొక ఇన్స్పిరేషనల్ స్టోరీ అది. సో అది ఖచ్చితంగా అయితే అందరూ చేసే వాళ్ళైతే కాదు. మీరు బైక్ వచ్చారు కాబట్టి మీ ఫ్యామిలీ ఎంతవరకు వచ్చిందంటే, మీ ఫ్యామిలీ అంటే మేము కాదు, మీరు బ్రదర్స్ అవ్వచ్చు, సిస్టర్స్ అవ్వచ్చు. మీ బ్రదర్స్కి పెళ్ళిళ్ళు అవ్వడం కానీ సిస్టర్స్ కానీ అంతా మీ కష్టం ద్వారా వచ్చిందని అందరూ చెప్పుకుంటారు, మేము చెప్పడం కూడా కాదు. సో అది సెకండ్ వచ్చేసరికి మీది మమ్మీది తాలూకా స్టోరీ చెప్పాలి. సో ఏంటంటే ఆబ్వియస్గా ఫ్యామిలీ అన్నాక అన్నీ వస్తాయి. కానీ మీ ఇద్దరు మాకైతే ఇప్పటికీ ఎన్నిసార్లు ఉపయోగించేసరికి బాడీ తక్కువ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఎన్నున్నా సరే మా కోసం ఎన్నో క్యాసెరు లేకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా సరే ఏమో మీరే ప్రతిసారి చెప్పేవారు. మేము అనుకునేవాళ్ళం ఏం శేఖర్ గారు మీ ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఒకటి దగ్గర ఉన్నారు, మీ ఇద్దరు రిలేటెడ్గా ఎందుకుంటున్నారని. కానీ మీరు మా కోసం చేసే సాక్రిఫైస్ అవ్వచ్చు, రెస్పాన్సిబిలిటీ అవ్వచ్చు, మేము పైకి రావాలని ఒక ఎయిమ్ అవ్వచ్చు. దానివల్ల మేము ఇక్కడ వెళ్ళుకున్నాం, అన్నీ చేసామని, నేను ఐటీస్ టాటా అని ఏదైనా సరే మీ గోల్ కానీ మాకు ఇలాగ అయ్యింది. లేకపోతే చాలామందిని చూస్తున్నాం, పేరెంట్స్ కానీ కరెక్ట్గా లేకపోతే చిల్డ్రన్ బాగా సఫర్ అవ్వడం కానీ అలాంటివి. మీ ఇద్దరు కరెక్ట్గా ఉన్నారు కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఇద్దరు ఎంతో ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే మా దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు ఒకటి అయిపోతారు. సో అదొక పెద్ద ఇన్స్పిరేషన్ మాకు అది. సో మేము కూడా మా పిల్లలకి అదే నేర్పించి ఫ్యూచర్లో కూడా అలాగే పెంచాలని కూడా కోరుకుంటున్నాము ఆబ్వియస్గా. సో 60th బర్త్డే వచ్చేసరికి ఎవరికైనా అదొక పెద్ద డ్రీమ్. సో ప్లాన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అయితే మాత్రం ఈ ప్లాన్ ఓవరాల్ అందరికీ, కానీ మెయిన్ అయితే హారిక అండ్ సంపద ఏంటంటే ఓకే బయటని చేసుకుంటే మంచిదని చెప్పేసి సో ప్లాన్ ఇవ్వడం, ఇలాగంతా కలుసుకొని చాలా ఆనందంగా ఉంది నాకు. సో ఇంకెన్నో జరుపుకోవాలి. 60 years అనేది చాలా తక్కువ మీకు. సో మీరు తిరిగే ఇంకా చెప్పాలంటే మేము కూడా అంత ఎనర్జెటిక్గా పనిచేయలేం. మీ యొక్క గంట అప్పుడైపోతే అంటాను నేను గంట పని చేయలేకపోతున్నాను, రోజు గవజోగిలు వస్తారు, హైదరాబాద్ అసలు అంతా ఎనర్జీ ఉంటాయి. సో అలాంటి ఎనర్జీ అయితే ఉంది కాబట్టి ఇంకా మీరు 75, 80 అది 100 years అయినా సరే ప్రాబ్లం లేదు. సో ఇంకెన్నో ఇయర్స్ బతకాలి. సో ఇంకా ఎన్నో చూడాలి, ఫంక్షన్స్ చూడాలి, అంతా చూసి ఉండాలని కోరుకుంటున్నాను అంతే.